ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న ఒక అనాగరిక ఆటవిక సంఘటనకు సంబంధించి ఇప్పుడు నేను డీటెయిల్స్ చెప్పబోతున్నాను. మన సమాజంలో ఉంటున్నటువంటి కొన్ని మృగాల చేతిలో మరొక యువతి బలైంది. ఈ ఘటన కడప జిల్లా వేంపల్లి మండలంలో చోటు చేసుకుంది. చింతలమడుగుపల్లికి చెందినటువంటి ఒక బాలికపై ఒక గ్రూప్ అత్యాచారానికి పాల్పడింది. గొర్రెలు మేపుకునేందుకు కొండల్లోకి వెళ్ళింది బాలిక. అదే సమయంలో మద్యం సేవిస్తున్నటువంటి యువకులు ఆ మైనర్ బాలికను చూశారు. ఆ బాలికపై దాడి చేసి ఆ నలుగురు యువకులు బలవంతంగా ఆ యువతి మీద అత్యాచారానికి ఒడిగట్టారు. తనని ఏమీ చెయ్యొద్దు అంటూ ఆ యువకులను కాళ్ళ వేళ్ల పడి వేడుకుంది ఆ బాలిక. కానీ వినలేదు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలికపై లైంగిక దాడి జరిగిందంటూ పోలీసులకు సమాచారం వెళ్ళింది. వైద్య పరీక్షల నిమిత్తం కడప రిమ్స్ కు తరలించారు. ఆగ్రహంతో ఎవరైతే ఈ మృగాలు ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ పై గ్రామస్తులు దాడి చేశారు. సకాలంలో పోలీసులు కూడా స్పందించలేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. ముగ్గురు యువకులను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఆ మృగాలు ఎంత దారుణంగా ఆ మైనర్ బాలిక మీద, చిన్న పిల్ల మీద ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం. వాళ్ళు వీడియో తీయడం కాక ఆ బాలిక వద్దు నన్ను వదిలేయండి అని బ్రతిమలాడుకుంటుంటే వాళ్ళని రాక్షసానం ఆనందం పొందుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం.